నా పేరు ఉషారాణి అండి. ఉండవల్లి గ్రామం నుంచి వచ్చామండి. భూములు ఇవ్వనందుకే వ్యతిరేకంగా చేస్తున్నారండి మా ఊళ్ళో. 3 పంటలు 5 పంటలు పండించుకొని కౌలు పొలాలు వేసుకొని పూలు పళ్ళు పండించుకొని కౌలు రైతులందరూ బతుకుతున్నారండి. మాకు 1 ఎకరం పొలం ఉందండి. మేము ఇంకా 2 ఎకరాలు కౌలు చేసుకొని పంటలన్నీ పండించుకుంటున్నామండి. మా ఊళ్ళో ఎవరు ఇవ్వనంటున్నారండి. ఇవ్వనన్నందుకే ఇన్ని బాధలు పెడుతున్నారండి. 4 రోజుల నుంచి నైట్ 8 దాటితే అసలు పెనమాకి వెళ్ళే పని లేదు, విజయవాడ వెళ్ళే పని లేదండి. మేము వెళ్ళనివ్వట్ల. పోలీసులు 30 మంది 40 మంది తిరుగుతున్నారండి ఊరు మొత్తం. అదండి, మేము భూములు ఇవ్వదలుచుకోలేదండి. పంటల మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారండి. అది పోలీసులు మీకు సంబంధించిన వాళ్ళని కూడా తీసుకెళ్లారండి. మా పిల్లల్ని తీసుకెళ్లారండి. మా మరిది గారిని తీసుకుపోయారండి. 10 గంటలకు వచ్చారండి, తీసుకెళ్లారు. మేము అక్కడ జీవి దగ్గరికి వెళ్ళేలోపే తీసుకెళ్లిపోయారు. ఊరకనే ఎంక్వైరీ చేసి పంపిస్తాము, మీకేం భయం లేదని చేశారండి. టీవీ స్క్రోలింగ్లోనేమో అనుమానిత రైతులను తీసుకుపోయారని టీవీ స్క్రోలింగ్లో వచ్చిందండి. అది కూడా రాత్రి 10 గంటలకు వచ్చిందండి. 12ంటికి వచ్చిందండి. మరి 2 గంటలకేమో పూలకి వెళ్తారండి మా పిల్లలందరూ. అదేనండి, తెల్లవారుజాము 2ంటికి వెళ్తారు. పూలు ఆయన కోసుకొని మార్కెట్కి వేసుకెళ్ళిపోతారు. ఈ టీవీలో చూసి మేమందరం భయపడిపోయామండి. సరే 12:30కు వదిలేశారండి. మళ్ళీ తెల్లారి తీసుకుపోయారండి ఇద్దరిని, బాలాజీ రెడ్డిని మల్లికార్జున రెడ్డి తీసుకెళ్లారండి. తీసుకెళ్తే మేమందరం ఒక మహిళా రైతులు అందరం కలిసి ఆ బ్యారేజీ మీద ధర్నా చేసామండి. సీఏ గారు వచ్చి సమాధానపరిచి పంపించారండి. మేము భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదలుచుకోలేదండి. ఇస్తే మాకు అసలు భవిష్యత్తు లేదండి, మా పిల్లలకు కానీ మాకు కానీ మా ఊళ్ళో ఎవరికి కూడా. అంత కొంచెం పొలాలు ఉండాలమండి. ఎకరం ఉండలో రైతులే ఎక్కువ మాకు. మరి మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడాలి. అది పోలీసులు మాత్రం 4 రోజుల నుంచి విపరీతంగా తిరుగుతున్నారండి. గట్టిగా నిలదీద్దాంలే అమ్మా. పెద్దలందరూ నమస్కారం అండి. మాది ఉండవల్లి గ్రామం. మీ పేరునా? నా పేరు కల్లం సామిరెడ్డి, ఉండవల్లి గ్రామం. కల్లం సామిరెడ్డి, ఉండవల్లి గ్రామం. మాకు సొంత పొలం ఎకరం ఉందండి. ఒక 6 ఎకరాల పూల తోట వేస్తాండి. రోజు వచ్చేసి మినిమం 25 మంది 30 మంది పనిచేస్తాండి మా దగ్గర. మేము ఆదివారం నైట్ తిరుపతి నుంచి వచ్చాము, సోమవారం ఉదయం. ఆ పని చేస్తా ఉన్న రైతు కూలీల పరిస్థితి ఏందన్నా చెబుతానయ్యా మీకు. మేము ఉదయం వచ్చాము, తిరుపతి నుంచి సోమవారం వచ్చాము. రాగానే మినిస్టర్ గారు టీవీలో పొలం ఇలా కాలిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి టీవీలు ఇచ్చారండి. ఆయన గుంటూరు కూడా ఎంటో లేదండి. అది టీవీలో చూసి మేము తిరుపతి నుంచి వచ్చి మేము బట్టలు కూడా తీసుకోకుండా పొలం వెళ్ళామండి. పొలం వెళ్ళి చూస్తే మక్కల పాక కాలుతుంది. అక్కడ మేము వెళ్ళాం. ఏమండి మీరు వచ్చి చూడకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కాల్చారు, వైఎస్ఆర్ కార్యకర్తలు కాల్చారు అంటున్నారు, అది న్యాయం కాదండి అని చెప్పి మేము అడ్డుకున్నామండి. సాక్ష్యాలు ఇది అడ్డుకున్నందుకు ఫస్ట్ ఉండవల్లి గ్రామంలో నేను బట్టలు లేకుండా అరుగు మీద కూర్చుంటే మీ గోవర్ధన్ రెడ్డి మీ యామారెడ్డి బాబాయ్ ఉన్నారు, అక్కడ మాట్లాడదారమ్మని తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నన్ను తీసుకెళ్లారండి. ఎందుకు తీసుకెళ్లారని అడ్డం తిరిగితే 1 నిమిషం ఆపు చేసి పోలీసులు తీసుకుపోయారు. అందుకోండి ఇగో మేము ఆపామండి. రాత్రి ఎన్ని గంటలకు? రాత్రి 8 గంటలకు తీసుకెళ్లారండి. పోలీసులు తీసుకుపోయారు. 8 గంటలకు స్టార్టింగ్ నన్ను ఓంపాతం తీసుకెళ్తాం. మొట్టమొదట ఊరికే సెంటర్లో మాట్లాడడం నువ్వు ఆ మాట అన్నావని అన్నాను. జగన్మోహన్ రెడ్డి చూడకుండా కూడా కనీసం నేను అన్నానండి ఒక సామెతి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండ ఇబ్బందుల్లోనే ఆయన ఉండాడు, ఎవరుండ ఇబ్బందుల్లో వాళ్ళు ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు వచ్చి మా బొంగులు మా పాకలు కాలుస్తానికి ఏమొచ్చింది? మేము ఇవాళ పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అడిగాము అనుకోండి, మాది పోయిందంటే ఇస్తాడు. అంత దిగసారిపోయినట్టు ఆయన చేయలేదండి. మీరు వచ్చి చూసి పరిశోధన చేసి జగన్మోహన్ రెడ్డికి కాల్చారంటే తీసుకొచ్చి లోపలేయండి జగన్మోహన్ రెడ్డి గారిని. మీకు ముందుగా అధికారం అడిగాండి. అడిగినందుకు ఇదిగోండి చేతులెత్తి దండం పెట్టినా కానీ సీఏ గారు చొక్కా పట్టుకుని లాక్కెళ్ళండి, మమ్మల్ని సాక్ష్యాలు ఇవ్వండి. మేము ఎందుకు వచ్చామండి సాక్ష్యాలతో? మీరు రైతుల తరపున నిలబడి పార్టీకి అనుకూలం కాదండి. మేము పూర్వం నుంచి తాతల ముత్తాటల నుంచి పొలము పండించుకొని గేదెలు మేపుకొని బతుకుతున్నాం. గత ప్రభుత్వంలో మాకు చాలా బెనిఫిట్ ఇచ్చారు, లోన్లు. దానివల్ల మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు, మీ పిల్లల మీద కేసులు పెడతాం, మీ పిల్లల్ని అది చేస్తాం ఇది చేస్తాం బెదిరిస్తాం. మీకు పనిచేసే వాళ్ళ పేరు ఎవరో ఒకరిది ఒక పేరు చెప్పి వచ్చేవాళ్ళు చెప్పి తప్పించుకోమని కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాండి. రోజు నైట్ 2 గంటలకు వెళ్తామండి మేము పొలం మీద పువ్వులు కోసుకోవడానికి. మాకు మీ చేతనే మీ మీదనే ఒత్తిడి పెట్టించి మీరే పేర్లు చెప్పండి అని ఎవరో ఒకరి పేరు చెప్పించండి, మేము కేసు మూసేయాలని చెప్పి. అది అందుకని కాదండి మా బాధ.
మా పొలాలు తీసుకుంటా మాకు ఇబ్బంది పెట్టి మేము అడిగింది ఒకటే అండి, మీరేమైనా ఉంటే చూసుకోండి, రైతులను ఇబ్బంది పెట్టొద్దని మేము అడ్డుకున్నందుకు మంచితనంగా మాట్లాడదాం, ఊరు బయట మీకు ఏమైనా నష్టం జరిగిందని తీసుకెళ్ళి మమ్మల్ని రేత్రి 1:30 టైంలో పంపించారు ఇంటికి. మమ్మల్ని ఫస్ట్ నన్ను రాత్రి 8 గంటలకు తీసుకుని 1:30కి పంపించారు. కొట్టేలాడేమన్నా? మమ్మల్ని కొడతాను బెదిరించారండి. ఈ లోపు మా పిల్లలందరూ వచ్చి బయట నుంచి గొడవ చేయబోయే లోపల కొడతానికి సిద్ధపడ్డా అండి. 6గురిని తీసుకెళ్లి 6 గదుల్లో పెట్టి దౌర్జన్యంగా 2 కానిస్టేబుల్ని పెట్టి ఎవరితో మాట్లాడకుండా ఫోన్ లాక్కుంటే మా ఊరు అబ్బాయి వచ్చి ఫోన్ కిటికీలో వచ్చి ఆర్కే గారితో మేము మాట్లాడామండి. మాట్లాడితే అమ్మటి ఆర్కే గారు వచ్చి మమ్మల్ని ఫోన్లు చేసి ఇడిపించారండి. ఆ రోజు మేము అది కూడా చెప్పామండి, మీరు ఇలా ఇబ్బంది పెట్టొద్దని. అడ్డుకున్నందుకు మేమేమి మినిస్టర్ గారిని అడ్డుకున్నామండి. ఏమంటే ఆయన మీద బురద చల్లొద్దు, మీరు ఎవరో తెలిసి పట్టుకొని వాళ్ళ లోన్ ఏమైనా అడ్డుకున్నందుకు అండి. ఫోటోలు పేపర్లో సాక్ష్యాలండి. ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా మనం బురద చల్లుదని కాదండి. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇదిగోండి సిఐ గారు లాగుతాం, మీరు ఒకసారి చూడండి సార్ ఈ ఫోటోలు పేపర్ కొంచెం దయచేసి పార్టీగా కాకదండి, రైతుల తరఫున మీరు నిలబడి ఏదన్నా చేస్తారని వచ్చామండి మేము. మాట్లాడతలే. అందరికీ నమస్కారం అండి. నేను ఉండవల్లి నుంచి వచ్చానండి. గాదే మల్లేశ్వర్ అండి. నాకు ఉంది ఎకరం పొలంలో 20 సెంటు గడ్డి పెట్టుకొని 2 గేదెలను పెంచుకుంటా, 3 పిల్లలకి చదివించుకుంటా ఒక పెళ్లి చేశానండి. చేస్తే ఇప్పుడు రాజధాని కింద పొలం పోతుందంటే, నువ్వు చేసి 4 నెలలు కాలేదు పెళ్లి చేసి, ఇప్పుడు రాజధాని కింద పోతుందని కట్నం కింద ఇచ్చి నువ్వేం చేయాలి అని మా అల్లుడు గారు ఒత్తిడి చేస్తే మరి నేనేం చేయాలండి? ఇప్పుడు అసలు నాకు చాలా బాధేసిందండి. అసలు మరి ఇప్పుడు ఉండే ఎకరంలో 2 పిల్లల్ని పెంచుకొని, వాళ్ళ నాన్నగారు కూడా లేరండి, వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. ఆ ఎకరం పొలంలో 3 పెంచుకొని ఒక పిల్ల పెళ్లి చేశాను, ఇంక 2 పిల్లలు ఆ పాటే ఉండారండి. ఆ ఎకరంలో మరి ఆ ఎకరం తీసేసుకుంటే మరి నా 2 పిల్లల్ని ఎలా పెంచేని, ఎలా చదివించేని? నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. అసలు చాలా బాధపడ్డాను. మరి ఆ అల్లుడు గారు మరి ఎదురు తిరిగితే ఏం చేయాలి? అసలు నేను చేసి 4 నెలలు కూడా కాలేదండి పెళ్లి చేసి. అసలు చాలా బాధేస్తుంది. మాది నిడమర్రు గ్రామం సార్. నా పేరు ఎంఎస్ఆర్ అండి. నిడమర్రు గ్రామం 2700 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. సుమారుగా 10 కోట్లతో మొన్న ఈ మధ్య లిఫ్ట్ కూడా 10 కోట్లతో శాంక్షన్ అయ్యి రాజశేఖరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. మాది గ్రామం పూల తోటలో సస్యామలంగా ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాం. మొన్న ఈ రాజధాని భూములు వచ్చిన తర్వాత చిన్న మీటింగ్లు పెట్టుకొని మేము కొద్దిగా అన్ని చేసుకుంటా మొత్తం మాట్లాడుకుని అందరము ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాం. పంచాయతీ తీర్మానం చేసుకున్నాము, గ్రామ సభ తీర్మానం చేసుకున్నాం. అన్ని సక్రమంగా జరిగిపోయినాయి. మా దాంట్లో రాజధాని కమిటీ, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కమిటీ కూడా మా గ్రామం చూసింది. మా ఎకరం కౌలు సుమారుగా 1,20,000 నుంచి 1,40,000 వరకు మాకు సంవత్సరానికి కౌలు వస్తుంది సార్. 1,20,000 నుంచి 1,40,000 వరకు కౌలు వస్తుంది. భూమి 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు గత 5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నదండి. ఇలాంటి భూములు ఇవ్వాలి అని చెప్పి తీవ్రమైన ఒత్తులు పెడతామో లేకపోతే ఉండ వర్గాల్లో విడగొడతామో అట్లా చేస్తూ ఉంటే మేము దాన్ని పూర్తిగా 95% ఒకే వైపు ఉండి మేము తీవ్రంగా వ్యతిరేకించాము. ఆ తర్వాత మొన్న జరిగిన ఈ పంట కాల్పులు, ఈ కాల్పులప్పుడు జరిగిన ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని, ఆ తర్వాత దీనికి వ్యతిరేకంగా ఉండే కార్యకర్తలందరూ తీసుకెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూసి రాకుంటే నేను వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళాను. సుమారుగా 50 నుంచి 60 మందిని తీసుకెళ్లారు సార్. ఈ సందర్భంలో 50 నుంచి 60 మందిని తీసుకెళ్లారు. 50 మంది నుంచి 60 మందిలో కూడా మొత్తం 100కి 100 ఎంతమంది 56 తీసుకెళ్లారు సార్. సుమారుగా గట్టిగా 56 మంది మొత్తం నోట్ చేసుకున్నాను. 56 మందిలో కూడా పార్టీ కూడా కాదు, భూమి ఎవరైతే ఇవ్వమని చెప్పారో, ఎవరైతే మాతో కలిసి మేమంతా ఒక టీమ్గా రాయపూడి వాళ్ళు కానీ అందులో అన్ని పార్టీల టీడీపీ వాళ్ళు కూడా మాతో మాట్లాడారు సార్. వాళ్ళు కూడా మా దాంట్లో కలిసే తిరుగుతున్నారు. టీడీపీ వాళ్ళు తిరుగుతున్నారు, సిపిఎం వాళ్ళు తిరుగుతున్నారు, అన్ని బీజేపీ వాళ్ళు కూడా కలిసారు సార్. అందరం కలిసి ఒక యూనిటీగా రైతు సంఘం తరఫున పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము. అందులో శ్రీనాథ్ చౌదరి అని ఒక్కరాడు ఉన్నారు సార్. అతనిది రాయపూడి దగ్గర లింగాయపాలెం గ్రామం, శ్రీనాథ్ చౌదరి అని. అతను మాతో పాటు మినిస్టర్ గారు చిన్న మమ్మల్ని దీనికి పిలిచారు,
గుంటూరులో మీటింగ్ పెట్టి మీతో మాట్లాడాలరా అంటే మేము వెళ్ళి తీవ్రంగా వ్యతిరేకించాం. మాకున్న ప్రాబ్లమ్స్ చెప్పాం. ఆ శ్రీనాథ్ అనే సోదరుని తీసుకెళ్లి 5 రోజులు అవుతుంది సార్, ఇవాళ వరకు అతను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత అందరిలో తీసుకెళ్లి తంబి అనే కుర్రాన్ని తీసుకెళ్లారు. ఆ తంబి తీసుకెళ్లి 5 రోజుల నుంచి అక్కడ 5 రోజుల నుంచి విడిచిపెట్టలేదు. అతను ఎక్కడ పెట్టారో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రాధాయపడ్డా కూడా వదిలిపెట్టలేదు, అడ్రస్ కూడా చెప్పలేదు. తర్వాత పెరుమా గ్రామంలో తంబి అనే కుర్రాన్ని, ఒక ఎస్సీ దళిత కుర్రాన్ని తీసుకెళ్లారు. ఆ కుర్రాన్ని విపరీతంగా కొట్టి ఆ కుర్రాడితో ఏదో పేరు చెప్పేయాలి, నువ్వు ఏదో పేరు చెప్పు, ఆ పేరు చెప్తా అంటే ఆ కుర్రాడు అన్నాడు, ఈ పేరు నేను చెప్పను సార్, నేనే పెట్టాను ఇవన్నీ అని చెప్పాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడు చేత నువ్వు కాదు ఇంకో వాళ్ళ పేరు చెప్పని 8 మంది పేర్లు చెప్పించారు. ఈ 8 మందిని పేర్లు తీసుకొచ్చి చేపించారు. ఆ తర్వాత అందులో ఒక హైయర్ ఆఫీసర్ వచ్చి, తమ్ముడు నువ్వు ఎందుకు చెప్పావు ఇట్లా, ఈ పేర్లు ఎందుకు చెప్పావు అంటే, ఈ కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేక చెప్పానండి, ఏదో పేరు చెప్పమంటున్నారు, నేను చిన్న ఆటల్లో తిరిగాను, దొంగతనాలు ఇట్లో తిరిగా కానీ ఈ పంట కాలుపులుగా నాకు సంబంధమే లేదు, కాకపోతే వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక నేను ఏదో పేరు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పాడు సార్. ఆ తర్వాత ఈ 50 మంది 60 మంది తీసుకెళ్ళినాక ఒకే వర్గం తీసుకెళ్లారు కదా, మీరు 60 అధికారుల్లో మీరున్నారు, 60 మంది ఒక వ్యతిరేకించే వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు, మీరు అది అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎన్నో రకాల పోలీసు ఆఫీసర్ సహాయం ఉన్నప్పుడు మీరు ఇవాళ వరకు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే భూములు ఇవ్వని వాళ్ళు అయితే ఇవాళ కాదు ఫస్ట్ రోజే మీరు పట్టుకునేవాళ్ళు. దాని వెనకమాల టీడీపీ టీడీపీ వాళ్ళ ప్రమేయం ఉండటం వల్లనే వాళ్ళని పక్కన నెట్టేసి వీళ్ళని ఎవరో కొట్ట ఇరికించాలని చెప్తున్నారు. నేను ఒక ఆఫీసర్ని అడిగా, అసలు ఇదేంటి ఎందుకు తీసుకెళ్తున్నారు, నిన్న ఈ కురాన్ని నరేష్ అనే కురాన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళా, స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్ ఫోన్ చేసి అడిగా, ఏంటి సార్ ఇది, ఏంటి పరిస్థితి ఏంటంటే, మేమేం చేయగలుగుతాము, నిన్న దాకా మేము కొట్టాము, మొన్న కొట్టాము, నిన్న కొట్టాము, మేము కొడతాను, మాకు జాలి ఉంది, మేము కూడా కొట్టలేకపోతున్నాం, ఇక మాకు పైనుంచి వచ్చే ఒత్తిళ్ళు అలా ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు సార్, చాలా క్లియర్గా చెప్పారనమాట. దాదాపుగా ఈ ఉదండాయిపాలెం అని చెప్పి 5 దళిత కుర్రాలు సార్, వాళ్ళకేం తెలీదు, వాళ్ళు మన ఈ వైఎస్ఆర్సీపీకో దేనికి ఓటేశారని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఇసుక ట్రాక్టర్లో ఏదో చూసుకుంటారు సార్, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ భూముల వ్యవహారంలో పెట్టారు సార్. రాత్రి నేను వాళ్ళకి మొన్న సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చారు, రాత్రి 10:30 దాకా వాళ్ళ దగ్గర నేను ఉన్నాను. వాళ్ళు 10:30కు వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి గట్టిగా కూర్చొని నిలబడని చెప్పి అన్న తర్వాత వాళ్ళని పంపించిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళాను సార్. ఆ తర్వాత అసలు భూములు ఇవ్వండి అంటున్నారు, ఇచ్చే పక్కన నారాయణ గారు చెప్తున్నారు, మీరు బలవంతం పెట్టము, మీరు ఇస్తేనే తీసుకుంటాము, లేదా అసలు మాది భూమి తీసుకొని మాకు 20 సెంట్లు ముష్టి వేసినట్టు ఆయన ముష్టి వేస్తా ఉంటాడు సార్. మా భూమి ఆయన ఎవరు వేయడానికి, మేము ఇస్తా, నేను భూమి ఇస్తాను సార్, మీడియా అందరి ముందు చెప్తున్నా, నేను భూమి ఇస్తా, మీరు 10,000 ఎకరాల్లో పెట్టండి, 10,000 ఎకరాల భూమిలో నాకు 6 ఎకరాల భూమి ఉంది, 6 ఎకరాల భూమి నేను రాసిస్తా, ఇప్పుడే రాసిస్తానమాట, ఇక్కడే వీళ్ళందరి ముందు రాసిస్తా, 10,000 ఎకరాల్లో కట్టండి. మీరు 60,000 ఇప్పుడు 30,000, ఇందులో కూడా కొంతమంది మాట్లాడతా 30,000 అంటున్నారు, 30,000 కాదు సార్, ఇది జరిగింది 17 గ్రామాలు, అప్పుడు 32,000 వచ్చింది, 17 గ్రామాలు అప్పుడు వచ్చింది, తర్వాత 29 గ్రామాలు అన్నారు, ఇప్పుడు 31 గ్రామం చేశారు, సుమారుగా 67,000 ఎకరాలు అవుతుంది. ఇందులో మళ్ళీ పోరంబోగులు, రోడ్డులు ఇవన్నీ కలపటం లేదు, ఇవన్నీ కలిపి లెక్క చూస్తే మేము ఒక ఆఫీసర్ గారిని అడిగి కూర్చోబెట్టి లెక్క చూస్తే సుమారుగా 77,000 ఎకరాలు వచ్చిందండి. 77,000 ఎకరాల్లో మీరు రాజధాని కట్టి 10,000 ఎకరాలు సింగపూర్ వాళ్ళకి ఇస్తే, ఆ సింగపూర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సింగపూర్ వాళ్ళు ఆ 10,000 ఎకరాల్లో అపార్ట్మెంట్లు కట్టి 60 అంతస్తులు 70 అంతస్తులు కడితే మాకు ఇచ్చే 20 సెంట్లు అడుక్కు తినే వాళ్ళు కూడా తీసుకోరు మా దగ్గర. 5,000కి ఇస్తావా, 10,000కి ఇస్తావా గజం అంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, అది ఎట్లా ఉంటుంది, మేమేం అమ్ముకోవాలి, అక్కడ ఏం తినాలి, 1,40,000 కౌలు వస్తుంది నాకు, మీకు కావాలా చెప్పండి, మీరు 10,000లో కట్టండి, సరే మొత్తం ఇవ్వనాలు వదిలేస్తే నేనే ఇస్తా, 10,000 ఎకరాలు ఇస్తే నేనే ఇస్తా, మొత్తం రాసిస్తా, నా ఇల్లు కూడా రాసిస్తా వాళ్ళకి. మరి 1/2 ఎకరం ఉండాలి ఎందుకు సార్, అది వాళ్ళని అంత ఇబ్బంది పెడతాం ఎందుకు? మీటింగ్ నిన్న సాయంత్రం 2 బస్సులు వచ్చినాయి పోలీసులు, కవాత్ ఏంటి అది 145 కాల్పులు జరిగినప్పుడు ఎట్లా తిరుగుతారో సెంట్రల్లో కానీ ఊర్లో మొత్తం తిరుగుతున్నారు, అంత అవసరం ఏంటి సార్, అది పోలీసు కవాతులు ఏంటండి, ఇక్కడ ఏం మడ్రలు జరిగినాయా, ఇక్కడ ఏమైనా జరిగినాయా? మా గ్రామంలో ఆల్రెడీ మేము ఒక టైంలో ఇబ్బంది పడ్డాం, ఏదో రిలయన్స్ కేసు అని చెప్పి, అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఏదో రిలయన్స్ కేసు అంటే చెప్పంటే, ఇదిగో ఆ కురాన్ ఉన్న ఇక్కడ ఉన్నాడు అతను, 28 రోజులు జైలు చేసి వచ్చాడు, బిక్కు వెంట చచ్చిపోన్నాం, అతనికి ఏమి సంబంధం లేని వాళ్ళు తీసుకెళ్ళి ఇరికిచ్చారు, ఆ రోజున 28 రోజులు జైలు చేసి వచ్చారు, అంత బాధ ఏంటి మాకు?